జై శ్రీరామ్, జై భారత్. ఒక పార్టీ పలు విధానాలు ప్రాంతీయతను బట్టి, పరిస్థితులను బట్టి మార్చుకుంటుంది అంటే డెఫినెట్గా అది విలువలను మాయం చేసిన రాజకీయ వ్యూహాలను ఇంప్లిమెంట్ చేస్తున్నటువంటి పార్టీ అయి ఉంటుంది. అది మరేదో కాదు, డెఫినెట్గా కాంగ్రెస్ అయి ఉంటుంది. అయితే ఒక నాయకుడు పరిస్థితులను బట్టి, ప్రాంతాన్ని బట్టి మాటలు మార్చడం అనేది, అంటే ఇక్కడ కమ్యూనిస్టులు మిత్రపక్షము, కేరళకి వెళ్తే కమ్యూనిస్టులు ప్రతిపక్షం అయిపోయినారు. ఇవాళ ఇక్కడ మాత్రం చేయి కలుపుకొని ముందటికి వెళ్తారు. మనందరం కలిసి అభివృద్ధి పదములు నడిపించాలి, అభివృద్ధిని మాత్రమే ముందుకు తీసుకెళ్లాలని చెప్పేసి మాట్లాడుతున్న కాంగ్రెస్ పార్టీ నాయకులు, ఒక ముఖ్య నాయకుడు, అదే నాయకుడు కేరళకి వెళ్ళి ఇవాళ మీ రాజకీయాలు ఎక్స్పైరీ అయిపోయినాయి, మీరు ఎక్స్పైరీ డేట్ ఉన్నటువంటి ఏమంటారు రాజకీయాలు చేస్తున్నారు, ఇవాళ మార్పు అవసరం అని చెప్పేసి మాట్లాడుతుండు మైకు పట్టుకొని. అయితే ప్రజలు మాటలు గమనిస్తున్నారా, చేతలు గమనిస్తున్నారా? రెండూ గమనిస్తున్నారు. ఒకసారి అవకాశం ఇచ్చినప్పుడు దాన్ని సద్వినియోగం చేసుకుంటే ఆ వ్యక్తి పైన, ఆ పార్టీ పైన ఒక నమ్మకం ఏర్పడుతుంది. కానీ ఆ నమ్మకాన్ని సంవత్సర కాలం లోపలే కోల్పోయినటువంటి కాంగ్రెస్ ఇవాళ వేరే రాష్ట్రాలకు వెళ్ళి మరీ ప్రచారం చేసుకుంటుంది ఇవాళ. సో వింత ఏంటంటే రాజకీయాల్లో విలువలు మాయమైపోయినాయి, వ్యూహాలు మాత్రమే నడుస్తున్నాయి. ఢిల్లీలో కూర్చున్నటువంటి కాంగ్రెస్కి ఏం కావాలి? రాష్ట్రాల్లో అధికారంలో ఉన్నటువంటి కాంగ్రెస్ ప్రభుత్వాల నుంచి పైసలు కావాలి, ప్రచారం కావాలి. కేవలం అది మాత్రమే చేస్తుంది వాళ్ళ కాంగ్రెస్. జై శ్రీరామ్, జై భారత్.